విజయవాడ వెస్ట్ టౌన్ లో వేస్ట్ గా తిరిగే పోతిన మహేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది తమ జనసేనానే అంటూ దేవుడు లాంటి పవన్ విమర్శించే మహేష్ త్వరలో ఫెడ్ అవుట్ అవడం ఖాయమని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైసీపీకి అమ్ముడుపోయిన పోతిన మహేష్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మూటాముల్లి సర్దుకోవాల్సిందేనని చురకలు విసిరారు. మహేష్ ఒకప్పుడు చుట్టుపక్కల వారికి కూడా తెలియని వ్యక్తి అని, అలాంటిది జనసేన పుణ్యమాని అని, రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగి ఆ స్థాయికి వెళ్లడానికి దోహదపడిన పవన్ కళ్యాణ్ విమర్శించడం న్యాయమా అని ప్రశ్నించారు. మా పవన్ అభిమానుల పేరు మీద బినామీ ఆస్తులు వేశారని తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. జనసేనలోకి రాకముందు మహేష్ ఆస్తులు ఎంత, నేడు అమ్ముడుపోయిన తర్వాత పోతిన మహేష్ కి వైసీపీ కట్టబెట్టిందెంతో తెలిస్తే మహేష్ రేటు బయటపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి వారాహి యాత్రలో రియల్ గా దిష్టిబొమ్మ లాంటి ఆకారంలో ఉండే మహేష్ దిష్టిబొమ్మను కాల్చడం ఆనవాయితీగా మారిందని అన్నారు. హైదరాబాద్ లో ఉండే జనసేన కార్యాలయం రెంట్ తో నడుస్తోందని స్పష్టం చేశారు. మా జనసేనానికి ఎలాంటి బినామీలు లేరన్నారు. పవన్ సతీమణి రేణు దేశాయ్ వారి పిల్లల గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. ఫ్యామిలీల గురించి ప్రస్తావించడం మా సంస్కృతి కాదన్నారు. బ్లాక్ పకోడా మహేష్, నీకు జీవితాన్ని ఇచ్చిన జనసేనాని కాళ్ళు పట్టుకుని నేడు అదే కాళ్ళు లాగేయాలని చూస్తే నీకు పుట్టగతలు ఉండవని హెచ్చరించారు. 2017లో నువ్వు పార్టీలో చేరావు. అందరూ చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా నేను పార్టీ పెట్టిన రోజు చూసి. అరే నాయన, పార్టీ పెట్టిన రోజు మేము, నువ్వు కాదు. 2017లో నీకు ఏ పార్టీలో దిక్కు లేకపోతే, ఏ పార్టీలో నిన్ను చేర్చుకోకపోతే, నీ అతి వినయం నచ్చక ఎవరు వద్దంటే జనసేన పార్టీ చేర్చుకొని నీకు ఇన్ఛార్జ్ పదవి, ఒకసారి సీటు, అధికార ప్రతినిధి అన్నీ ఇచ్చాం. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద మహాలుకే హేమహేమిలకే ఈసారి సీట్ రాలా. నువ్వు ఆఫ్టర్ ఆల్ పకోడా గడివి, నీకంటే ఆ సీట్ వస్తుంది. ఈ అలయన్స్లో తెలుగుదేశంలో, బీజేపీలో, జనసేనలో హేమహేమిలు నీకు తెలుసు. పార్టీల కోసం కష్టపడి ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా సీట్ ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాల కోసం, అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది చెప్పి ఆలోచనతో ఆ రోజు త్యాగం చేస్తే ఆఫ్టర్ ఆల్ బ్లాక్ పకోడా గడివి నువ్వు కూడా మమ్మల్ని మాట్లాడతావా? టీ టైం ఉదయ్ని పవన్ కళ్యాణ్ గారు హక్ చేసుకున్నారు, ఆయనకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అంటారు. అరే మహేష్ బాబు, నన్ను కూడా హక్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురంలో. తిరుపతిలో ఒకసారి హక్ చేసుకున్నారు. అప్పుడు నాకు ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు హక్ చేసుకుంటారా? ప్రేమ ఉండాలి హక్ చేసుకోవాలంటే. నేను హక్ చేసుకోవాలంటే ఏముందో నీ దగ్గర మాకు భయం, ఏమంటుకుంటుందో భయం, అందుకే హక్ చేసుకోంటారా నిన్ను.